ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చన్న ప్రచార నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. కూటమి ప్రభుత్వం యువత, ఆడబిడ్డలు, రైతుల సమస్యలను విస్మరించి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. లేకపోయినా బీసీలకి అండగా నిలబడాలి అని చెప్పి జగనన్న నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ రోజు బీసీలకి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. చాలా చోట్ల బీసీ రిజర్వేషన్ లేకపోయినా కూడా జడ్పీ చైర్మన్ కానీ అలాగే మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లను కానీ ఏ విధంగా బీసీలకి ఇవ్వడం జరిగిందో మనం అందరం చూసాం. కానీ ఈరోజు 2 చోట్ల కోర్టు కొట్టేసిందన్న విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ జీవోని ఇచ్చాడంటే అర్థం ఏంటి? నేను ఇచ్చాను కానీ కోర్టు కొట్టేసి ఎలక్షన్ ఆపేసింది అని ఎలక్షన్ జరగకుండా ఉండటానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడని నేను అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంతమందికి కావాలన్నా కూడా అంతమందికి మీరు లోకల్ బాడీలో ఇచ్చుకోవచ్చు కదా. ఎవరు మీకు అడ్డు చెప్పారు? కేవలం ఎప్పుడు చూసినా దొంగ మాటలు, వెన్నుపోట్లు, అబద్ధాలతోనే నడిపిస్తున్నారు. అందుకే మేమంటాం ఎన్డీఏ కూటమి అంటే నాటకాలు, డ్రామాలు, అబద్ధాలతో నడిచే కూటమి.